హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను మీ సౌజన్య. ఇవాళ సోషల్ ట్రెండ్ లో ట్రెండింగ్ లో ఉన్నటువంటివి అలాగే వైరల్ అవుతున్నటువంటి న్యూస్లు ఏంటి, మీమ్స్ ఏంటి చూసేద్దాం. ఒక్క స్కామ్ వల్ల ఆపోజిషన్ లీడర్ కూతుర్ని అరెస్ట్ చేశారు. రేపు పవర్ పోతే నా పరిస్థితి ఏంటో ఎవరంటున్నారు? మ్యాన్ విత్ మెనీ స్కామ్స్. సో ఈయన ఇన్నర్ ఫీలింగ్ అనమాట. ఇది జరగచ్చు, ఏమన్నా జరగచ్చు, ఎవరికి తెలుసు. అభివృద్ధి ఉన్న చోట ఈ జగన్ ఉండడు, జగన్ ఉన్న చోట అభివృద్ధి ఉండదు. ఓ అవునా, ఓకే. కల్తీ మద్యం అమ్మడం వలన మద్యపాన నిషేధం జరుగుతుందని ఎవరన్నారు? వావ్, వాడే అనుకున్నాడు. మొదటిసారి జనాల్లోకి వెళ్తున్నావు, కుడికాలు ముందుకు పెట్టి వెళ్ళు బాబు. బొక్కలే, ఓడిపోయేదానికి కూడా ఇవన్నీ ఎందుకు? ఎందుకన్నా అంత ఎండలో మోకాళ్ళ మీద కూర్చున్నావు? అలా కూర్చుంటే 500 ఇస్తామని చెప్పారయ్యా. ఓకే, మోకాళ్ళ మీద కూర్చుంటే 500 అనమాట. ప్రపంచంలో ఎక్కడా దొరకని సరుకు మన దగ్గర ఉంది. మన డిమాండ్ చేయాలన్నా విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం, 25,000 కిలోల డ్రగ్స్ పట్టివేత. సో దాని బేస్లో చేశారు ఈ మేము. పేపర్ కట్ ఏంటి? బాబాయిని చంపింది ఎవరో దేవుడికి ప్రజలకు తెలుసు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు సభలో ఫ్యాన్ గుర్తు చూపిస్తూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్. చిత్రంలో ఎంపీ అవినాష్ రెడ్డి. అర్థం చేసుకోండి దాన్ని బట్టి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నన్ను ఇంకోసారి గెలిపిస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తాను. ఈ తండ్రి లేని బిడ్డకి ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి, మీ బతుకంతా బులుగుమయం చేసి చూపిస్తా. మావయ్య ఇప్పుడు పరదాలు లేకుండా రోడ్ షోలు ఎలా చేయాలి? ఓకే. సో ఇంతకు ముందు పరదాలు పెట్టి కాన్వాయిస్ వెళ్ళేవి, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి రావాలి కాబట్టి భయపడుతున్నట్టున్నారు అన్నట్టుగా ఈ మేము ఉందన్నమాట. ఇక్కడ పరదాలు లేకుండా ఎలా షోలు చేయాలి అని. నిన్న సీఎం క్యాంప్ ఆఫీస్కి కంటైనర్ ఒకటి వచ్చిందంట. నాకెందుకో ఆ కంటైనర్ ఏంటో డబ్బు ఉందేమో అనిపిస్తుంది. పాపం ఈయన చేసిన సినిమాలో కంటైనర్లో డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఆయన్నే పెట్టేశారు మీమర్స్. జులై సినిమాలో మద్యపాన నిషేధం అంటే ఏంటో అనుకున్నాం కానీ ఉన్న బ్రాండ్ల నిషేధం అని అనుకోలేదు. అయి ఉండొచ్చు, అలా కూడా అయి ఉండొచ్చు, మనసులో చాలా అనుకుంటాం. ప్రస్తుతానికి ఆ స్థానం బీజేపీ చేతిలో ఉంది. అమిత్ షా ఇంటి లోపలికి రానివ్వనప్పుడే అర్థం చేసుకోవాల్సిందే మీ స్థానం ఏమిటో. విగ్రోజ్ గారు ఇన్నర్ ఫీలింగ్ చెప్పేటట్టు అనమాట. ఓకే, కుర్రోళ్ళకి స్పెషల్ స్టేటస్ కావాలంట, తీసుకొద్దాం. ఇదిగో స్పెషల్ స్టేటస్. అలీగర్ ఎక్స్ప్రెషన్, నైస్. వైజాగ్ని రాజధాని చేస్తామంటే ఏంటో అనుకున్నాం. సముద్ర మార్గంలో డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. పొరపాటు అయిపోయింది, తెలిసిపోయింది అందరికీ. సో ఇక్కడ కంటైనర్కి సంబంధించిన న్యూస్ పేపర్ గట్స్, కంటైనర్ ఎంట్రీ ఫిక్స్, దానికి సంబంధించినవి. నిన్న సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చిన కంటైనర్ గురించి ఏమైనా తెలుసా? పేటిఎం బ్యాచ్ కంటైనరా? మాకేం తెలియదు. దీనికి మొన్న వైజాగ్ 25,000 కిలోల సరుకు ఏం సంబంధం లేదు. ఓకే, పేటిఎం బ్యాచ్ చెప్తుంది అనమాట. దీనికి మొన్న వైజాగ్ 25,000 కిలోల డ్రగ్స్కి ఏ సంబంధం లేదంట. అయితే లేదు. నెక్స్ట్, ఆంధ్ర యువత ప్రత్యేక హోదా, వారంలోనే సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం, పోలవరం నేనే పూర్తి చేస్తా అని సొల్లు చెప్పి ఆశాంతం నాకించేశాడు వీడు. ప్రపంచ రంగస్థల దినోత్సవం శుభాకాంక్షలు. సో అర్థమవుతుంది కదా, ఈ నలుగురు ఎవరు ఏంటి? ఒకటే మంచి 4 రకాలుగా 4 డ్రెస్సింగ్ స్టైల్సా? 3 డ్రెస్సింగ్ స్టైల్స్ యాక్చువల్లీ. ఇది అది ఒకటే డ్రెస్సింగ్ స్టైల్. ఠీకే, అందరికీ ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు. జైలులో కవితకు స్పెషల్ అరేంజ్మెంట్స్. ఇంటి భోజనాన్ని అనుమతించాలి, పడుకోవడానికి పరుపులు ఏర్పాటు చేయాలి, చెప్పులు, బట్టలు, బెడ్షీట్స్, బుక్స్, బ్లాంకెట్ అనుమతి, కొన్ని పేపర్లు, పెన్ను ఏర్పాటు చేయాలి, బంగారాన్ని ధరించేందుకు అనుమతి. వావ్, నైస్. మాజీ ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ఆ మాత్రం ఉండాలి కదండి, అలవాటు పడిన ప్రాణం.
తీహార్ లిక్కర్ స్కామ్, కడిగిన ముత్యంలా తిరిగి వస్తా. తెలుసు కదా ఈ క్యాండిడేట్ ఎవరో. సో ఇంతకుముందు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న టైంలో కూడా ఆవిడ ఇన్ని ఫోన్స్ నేను వాడా అని చెప్పేసి చాలా ధైర్యంగా చెప్పారు. ఇప్పుడు కూడా చక్కగా కడిన ముత్యంలా తిరిగి వస్తానని కూడా చెప్తున్నారు జైలుకి వెళ్తూ. సో ఈవెన్ జైల్లో కూడా ఫెసిలిటీస్ బాగానే అందిస్తున్నారు. ఈవిడ అడగడం వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. సో చూడాలి ఇంకా విచారణ ఎన్ని రోజులు జరుగుతోంది, కస్టడీ ఇంకెన్ని రోజులు చేస్తారు ఏంటి, మరి ఈ విచారణలో ఇంకెన్ని నిజాలు బయటపడతాయి. ఇప్పటి వరకు అయితే వాళ్ళ ఆయన అనిల్ గారు ఉన్నారు కదా, సో ఆయనకు సంబంధించిన బిజినెస్లు ఏమున్నాయి ఏంటని ఆరా తీయడం జరిగింది. అనిల్ వాళ్ళ చెల్లి అఖిల వాళ్ళ ఇంట్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు చేశారు. వాళ్ళ కొడుకు చరణ్ కి సంబంధించిన ఫోను, కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఈవెన్ ఒకనొక టైంలో అంటే ఈ వారంలోనో లాస్ట్ వారంలోనో అనిల్ ఒంటరిగా వెళ్ళి కూడా సిబిఐ ఈడీ అధికారులు కలిశారు అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఏదో సెటిల్మెంట్ కోసం అన్నట్టు. మరి అదేమన్నా జరిగిందా జరగలేదా, ఒకవేళ జరిగినా కానీ ఆవిడ జైలుకి ఎందుకు వెళ్ళారు అంటే జైల్లో కొన్ని రోజులు ఉంచి బయటకు తీసుకొస్తారా, అసలు ఏంటి అసలు ఏమీ తెలియదు. చూడాలి ఏం ప్లాన్ జరుగుతోంది ఏంటి అని. సో ఏదో చిన్న డీల్ అయితే మాట్లాడుకున్నారు అనిల్ అన్నట్టుగా వార్తలు వచ్చాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా తెలియదు, చూద్దాం. Why do criminals join the BJP? To receive full protection, to evade IT, ED and CBI raids, to improve their image, all the above. Okay. మీరేమనుకుంటున్నారు? Is it true? Agree with this one or else what? కింద కామెంట్స్లో చెప్పండి. 112 రోజుల్లో రేవంత్ సర్కార్ అప్పు. అసలు యాక్చువల్లీ ఆ నెంబర్ చదివేదానికి కూడా చాలా కష్టంగా ఉంది. అయితే ఎలా చదువుతారో కూడా నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కింద చెప్పండి, కామెంట్స్ చెప్పండి. ఇన్ని అని 18,118 కోటి లక్షల లేకపోతే ఏంటి అలా. సో అయితే సగటున రోజుకి 161 కోట్ల రూపాయలు అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 19న 2,000 కోట్ల రూపాయల రుణం, మంగళవారం మరో 1,718 కోట్ల రూపాయలు. తెచ్చిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయి? కాంగ్రెస్ ఖజానాలోకా లేక రేవంత్ జోబులోకా? ఇది ఒక పేపర్లో వచ్చిన న్యూస్. ఇది ఇప్పటికైనా సిద్ధమా? మల్కాజ్గిరిలో పోటీపై రేవంత్ కు కేటీఆర్ సవాల్. దమ్ముంటే ఎప్పటికైనా పోటీకి రావాలి, నేను వస్తా. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేయి, బాధ్యులైన లోపలే మేం వద్దనం. లంకి బిందెలు కాదు, హైదరాబాద్ లో ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయి. రేవంత్, నువ్వు రాహుల్ మనిషివా, బీజేపీ మోదీ మనిషివా? పోటీ 10 ఏండ్ల నిజానికి, 100 రోజుల అబద్ధానికి, 10 ఏండ్ల విష బీజేపీకి. మల్కాజ్గిరి నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్. సో ఆయన సవాల్ విసిరారు. మరి దీనికి రేవంత్ ఎలా రిప్లై ఇస్తారనేది చూద్దాం. సో ఇంతకు ముందు కూడా సవాల్ విసిరారు. సో దాన్ని కూడా చాలా రచ్చరచ్చ అయింది. మరి దీని సంగతి ఏంటనేది చూడాలి. మరి ఏం జరుగుతుంది, సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎక్కడ దాకా వెళ్తాయి, ఎక్కడితోనే ఆగిపోతాయా అనేది చూడాలి. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది వాళ్ళ సోషల్ ట్రెండ్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.